సర్వాధికారి అయిన సర్వ జగద్రక్షకుడైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ఇదినము దేవుని వాక్య ధ్యాన నిమిత్తమై లేఖనంలో పరిశుద్ధ గ్రంథంలో ఒక చక్కటి మాటను ఇదైనా ధ్యానాంశంగా గమనించి మనందరం కూడా వాక్యాన్ని మన జీవితాల్లోకి ధ్యానంగా మనం గమనిద్దాం. ప్రియులరా, అపోస్తలుడైన పౌలు తన కుమారుడైన తన శిష్యుడైన తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనము. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనంలో లేఖనంలో ఒక్క భాగాన్ని మనం గమనిద్దాం. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము అనే మాటను పౌలు భక్తుడు తన కుమారుడైన తిమోతికి తెలియచేస్తూ ఉన్నాడు. ఎందుకు నేను కుమారుడు అంటున్నాడంటే, అనేక సందర్భాల్లో పౌలు తిమోతిని కుమారుడుగానే స్వీకరించాడు. పౌలుతో పాటు చాలా మంది కంపానియన్ ఉన్నారు, అంటే పౌలుతో పాటు కలిసి పనిచేసిన చాలా మంది ఉన్నారు. కానీ కేవలం తిమోతిని మాత్రమే నా కుమారుడా, నా కుమారుడా, నా కుమారుడా అని సంబోధించడాన్ని మనం గమనిస్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ ఇదే అధ్యాయము స్టార్టింగ్లో మొదట్లో నా కుమారుడా అనే మాటను కూడా తిమోతిలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో గమనిస్తూ ఉంటాం. సో నో డౌట్, అంటే నా కుమారుడు అంటే ఆత్మీయ కుమారుడు అని అర్థం. ఆత్మీయ కుమారుడైన తిమోతికి ఏమని చెప్తున్నాడంటే, సహించిన వారమైతే ఆయనతో కూడా ఎలుద్దాము. తిమోతి చాలా యవ్వన కాలంలో ఉన్నాడు, అందుకనే యవ్వనమును బట్టి తృణీకరింపకము అనే విషయాలను కూడా ప్రస్తావిస్తూ సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము అని అంటున్నాడు. వేటిని సహించాలి అని అంటే అనేక విషయాలు పరిశుద్ధ గ్రంథంలో మనం చెప్పవచ్చు. వాటిలో కొన్నింటిని ఏదైనా ధ్యానాంశంగా మనం గమనిద్దాం. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. వేటిని సహించాలి అని అంటే, మన జీవితంలో వచ్చే శ్రమలను మొదటిగా సహించాలి. సాధారణంగా దేవుడు మనలను పరీక్షించడానికి కొన్ని శ్రమలను అనుమతిస్తూ ఉంటాడు. శ్రమ వేరు, శోధన వేరు. ప్రియులారా, చాలా మంది శ్రమకి శోధనకి ఏమాత్రం కూడా అర్థం తెలియదు. శ్రమ దేవుడు మనలను పరీక్షించడానికి కొన్నిసార్లు అనుమతిస్తూ ఉంటాడు. శోధన అపవాది ద్వారా కలుగుతుంది. ఏది శ్రమో ఏది శోధనో తెలుసుకోవాలి. శ్రమకు శోధనకు చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోయి దేవుడు నన్ను శోధించాడు అని అనుకుంటారు. దేవుడు ఎప్పుడు ఎవరిని శోధించడు. దేవుడు పరిశోధిస్తాడు, అపవాది శోధిస్తాడు. దేవుడు పరీక్షిస్తాడు, అపవాది పడగొట్టడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కన్ఫ్యూజ్ అవ్వకూడదు. క్రైస్తవులకు ఉంటున్న మనము శ్రమలకు ఓర్చుకోవాలి. అదే క్రైస్తవ జీవిత సారాంశము. ఆ శ్రమ నీకు ఎక్కడి నుంచో కలగదు, నీ కుటుంబం నుంచే కలుగుతుంది, నీకు అయిన వారి దగ్గర నుంచే కలుగుతుంది, నీ రక్త సంబంధికుల దగ్గర నుంచే కలుగుతుంది, ఆత్మీయుల దగ్గర నుంచే కలుగుతుంది. శ్రమ అంటే అక్కడెక్కడో నవగ్రహాల్లో ఏదో గ్రహం నుంచి వచ్చింది అనుకోకూడదు, ఒక ఆస్ట్రాయిడ్ లాగా. శ్రమ ఎక్కడి నుంచో రాదు, మన చుట్టూనే ఉంటుంది శ్రమ. ఆ శ్రమను ఏం చేయాలంటే ఓర్చుకోవాలి, సహించాలి. కోపాన్ని సహించాలి. శ్రమ ద్వారా వచ్చే కోపం, మాటలను, నిందలను, అవమానాలను, వీటన్నిటిని సహిస్తే ఆయనతో కూడా ఏలగలిగిన దేవుడు అద్భుతమైన అవకాశాన్ని ఇస్తాడు. ఆయనతో కూడా వెళ్ళడం అంటే ఏంటి అని అంటే, మనిషి మరణం తర్వాత లేదా దేవుని రాకడ వచ్చినప్పుడు మనందరం కూడా ఎత్తబడతాం. సజీవులుగా ఉన్నవారు ఎత్తబడతారు లేదా కొనుపోబడతారు. చనిపోయిన వారు సైతం కూడా లేపబడి ఆయనతో పాటు 7 ఏండ్ల విందు తర్వాత 1000 ఏండ్ల పాలన అనే విషయాన్ని గ్రంథంలో, పరిశుద్ధ లేఖనాలు అయిన ప్రకటన గ్రంథంలో ప్రాముఖ్యంగా రాకడకు సంబంధించిన విషయాలన్నింటినీ ధ్యానిస్తున్నప్పుడు లేదా వాటిని గురించి మనం తెలుసుకుంటున్నప్పుడు 1000 ఏండ్ల పరిపాలన అనే ఒక కాలం ఉంటుంది. ఆ 1000 ఏండ్ల పరిపాలనలో మనం కూడా, ఎవరైతే నిస్వార్థపరులు ఉంటారో, ఎవరైతే నిర్మలమైన మనసాక్షి కలిగిన వారు ఉంటారో, వారందరూ కూడా 1000 ఏండ్ల పాలనలో వారు ఏలతారు అని లేఖనం సెలవిస్తుంది. ఇక్కడ అపోస్తలుడైన పౌలు కూడా ఆ విషయాన్ని ప్రకటిస్తూ, ఆ విషయాన్ని చెబుతూ, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. చాలామంది బైబిల్ వక్రీకరించే వారికి ఇదొక టిపికల్ విషయం ప్రియులర్. ఎందుకు అని అంటే, పౌలు భక్తుడు పరిశుద్ధాత్మతో నిండిన వాడే రాబోతున్న విషయాలన్నీ కూడా తిమోతికి చెప్తున్నాడు. లేటర్ ఆన్ దట్ అనేక విషయాలు జరిగిన తర్వాత దేవుని శిష్యుడైన యోహానుకు దర్శనంగా ప్రకటన గ్రంథ విషయాలన్నీ కూడా గమనిస్తున్నాం. ఎక్కడ కూడా వీళ్ళిద్దరికి కోఇన్సిడెన్స్ అనేది లేదు, కానీ ఇద్దరు కూడా ఒక కామన్ విషయం చెప్తున్నారు. కేవలం కారణం ఏంటంటే పరిశుద్ధాత్మతో నడిపించబడినప్పుడు
కాలాలు వేరైనా, వ్యక్తుల యొక్క జీవిత కాలములు, వారి వారి యొక్క రచనలు వేరైనా, రాబోతున్న విషయాలను ముందుగానే ఎరిగి రాయగలిగిన జ్ఞానం కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ. పౌలు భక్తుడికి తెలియదు ప్రకటన గ్రంథం గురించి, ఎందుకంటే అప్పటికి ఇంకా ప్రకటన గ్రంథం అనేది కంపైల్ చేయబడలేదు. ప్రకటన గ్రంథం అన్నిటికంటే ఆఖరిగా, లేదా మోస్ట్ ప్రాబబ్లీ 91 క్రీస్తు శకం 91, 92 ఆ టైంలో ప్రకటన గ్రంథం రాయబడింది. తిమోతికి రాసిన పత్రిక అనేది ఇంకా దానికంటే ముందుగానే రాయబడినట్లుగా గమనిస్తున్నాం. ముందు వెనుకలు రాసిన అప్పటికి వారి యొక్క రచనలు కూడా ఒక విషయాన్ని కామన్గా తెలియజేస్తున్నది ఏంటంటే 1000 ఏండ్ల పాలన ఉంది. 1000 ఏండ్ల పాలన ఆయనతో పాటు ఏలాలి అని అంటే ఇక్కడ మనం సహించాలి. మొట్టమొదటిగా శ్రమలను సహించాలి. రెండవదిగా మన జీవితంలో వచ్చే రకరకాలైన పరిస్థితులను మనం సహించాలి. నిందలను సహించాలి, అవమానాలను సహించాలి, జీవితాన్ని సహించాలి. కొన్ని సందర్భాల్లో ఇంకా ఫైనల్గా ఓపెన్గా చెప్పాలంటే జీవితాన్ని సహించాలి. నా వల్ల కాదు అనంటే కుదరదు, సహించాలి. దేవుడు అనుమతిస్తాడు, సహించాలి. దేవుడు అనుమతి ఇచ్చినప్పుడు ఆ అనుమతించిన దానిని అధిగమించే శక్తిని కూడా దేవుడు మనకు ఇస్తాడు. ఇటువంటి శక్తిని ఇవ్వకుండా దేవుడు అనుమతించడు. అధిగమించగలిగిన శక్తి లేకుండా దేవుడు ఎవరికి ఆయన శోధనను లేదా ఆయన శ్రమను అనుగ్రహించడు. శోధన కాదండి, శ్రమ. కాబట్టి వాక్యం ఉంటేనే మన జీవితాల్లో సహించాలి. అంతవరకు సహించాలి. అంతవరకు సహించిన వాడే రక్షింపబడతాడు. అంతవరకు సహించిన వాడే ఆయనతో పాటు కూడా 1000 ఏండ్ల పాలనలో ఏలతాడు అనే విషయాన్ని తన కుమారుడైన తిమోతికి తెలియజేస్తున్నాడు. ఈ దినము వాక్యం ఉంటున్న నీతో నాతో దేవుడు మాట్లాడేది కూడా ఏంటి అని అంటే, నీ జీవితంలో జరుగుతున్న వాటన్నిటినీ సహించాలి. అన్యాయం జరుగుతుందా ప్రియ దేవుని బిడ్డ? నువ్వు అన్యాయం అయిపోతున్నావా? నీకు అన్యాయం జరిగిందా? అన్యాయంగా నీ మీద లేనిపోని మాట్లాడుతున్నారా? అన్యాయపు తీర్పు నువ్వు పొందుకుంటున్నావా? నీ జీవితం అంతా కూడా అన్యాయంగానే వెళుతుందా? న్యాయం ఎక్కడా లేదా? తప్పు నువ్వు చేయకపోయినా, ఎదుటి వారు తప్పు చేసినా, ఒకవేళ శిక్ష నువ్వు అనుభవిస్తున్నప్పటికీ సహించు. ఈరోజు క్రైస్తవులకు జరిగేదే అదండి. క్రైస్తవులకు జరిగే గొప్ప సన్మానమే అది. దాన్ని నువ్వు గర్వంగా స్వీకరించాలి. కాబట్టి వాక్యం ఉంటున్న నీ నా జీవితంలో సహించాలి అని చెప్పిన పౌలు భక్తుడు కూడా చాలా సహించాడు. కపట సహోదరులను సహించాడు, అనేక ఉపద్రవాలను సహించాడు, శ్రమలను సహించాడు, ఒంటి మీద దెబ్బలను సహించాడు, అనేక మంది అవమానిస్తున్న, చంపాలని చూసిన సహించాడు కనుకనే సహించండి అని చెప్తున్నాడు. సహించిన వారమైతే ఆయనతో కూడా ఎలుదుము. మన జీవితాల్లో మనం కూడా అన్ని విషయాల్లో సహనం కలిగి ఆయనతో పాటు ఆ యొక్క 1000 ఏండ్ల పాలనలో మనం కూడా ఏలే వారిలో దేవుడు మనలను ఉంచునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధాత్మదేవ నీకు వందనాలు. మా ప్రియులు అందరినీ మాటలు వింటున్న వారి జీవితాల్లో జరుగుతున్న విషయాలను బట్టి సహనాన్ని కోల్పోక సంయమనం పాటించగలిగిన కృపను దయచేయండి. ఏవైతే శ్రమలను వారు అనుభవిస్తున్నారో ఆ శ్రమలను అధిగమించగలిగిన శక్తిని వారికి దయచేయమని అడుగుతున్నాను తండ్రి. 1000 ఏండ్ల పాలనలో ఏలగలిగిన కృపను దయచేసి మా ప్రియులు అందరినీ మాటలు చక్కగా ఆలకిస్తూ వాక్యానుసారంగా బ్రతకాలని ఆశపడుతున్నారు వారందరినీ ప్రభు సహనమును వారికి దయచేయమని యేసుక్రీస్తు నామమున అడిగి పెడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.